ఈ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది? నేను ఒక కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. మీరు రాకముందు మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉండే? 30 సంవత్సరాల నుంచి వర్షం పడితే టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎంక్వైరీ చేయండి, జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక టీఆర్ఎస్ కార్పొరేటర్ దగ్గర ఎంత బడ్జెట్ ఇచ్చింది? మరి గత గవర్నమెంట్ అంటారా, ఇప్పుడు గవర్నమెంట్ అంటారా? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే వస్తున్నాయి, పేదలకు రావట్లేదు. ఒకవేళ పేదలకు వచ్చినా కూడా సెలెక్ట్ చేసుకుని మాత్రమే ఇస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మీరు డబల్ బెడ్రూమ్ కట్టిండ్రు, మీరు అన్నీ ఇచ్చిపోయిండ్రు కదా, మీ గవర్నమెంటే ఉంటుంది అనుకున్నారు, మీ వాళ్ళకి ఇచ్చిండ్రు. స్థలాలు తీసి ఎవరికి ఇచ్చిండ్రు? మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఢిల్లీకి వెళ్తే కూడా నన్ను చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తెప్పించడానికి మేము అనలేదు. అక్కడ మాట్లాడిన సందర్భం, మాట్లాడిన వాళ్ళు ఎవరు? సరే, ఇప్పుడు కొండ సురేఖ గారు అధికారుల దగ్గర పని కావాలంటే నిజంగానే డబ్బు లేని పని కావట్లేదు. ఆ టెన్షన్లో ఆమె దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ మాట అంటే ఆమె నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ లీడర్, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి జిహెచ్ఎంసీకి సంబంధించి అండ్ ప్రస్తుత గవర్నమెంట్ పాలన గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, పిలవగానే వచ్చారు. చాలా బిజీగా ఉంటారు, అయినా కూడా మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మీరు కార్పొరేటర్గా ఉన్నారు. సో మీ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. గత ప్రభుత్వంలో మీకు అనుకున్నన్ని పనులకి ఫండింగ్ ఇచ్చారు? నేను టీఆర్ఎస్ వాళ్ళని అడగండి, నన్ను అడిగేదానికన్నా. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఏం కొట్లాడినరు? మాకు ఫండ్ ఇవ్వండి, మమ్మల్ని చూడండి, మాకు ఫండ్ ఇవ్వండి అని కదా కొట్లాడరు. మీరు రోజు చూసారు అప్పుడు కౌన్సిల్ అయ్యేటప్పుడు ఎవరన్నా మాకు ఫండ్ ఇస్తారని చెప్పిరా? టీఆర్ఎస్ కార్పొరేటర్ అన్న పోనీ మాకు ఫండ్ ఇస్తారు, బాగుంది, మీరు మాట్లాడకండి అని చెప్పి అనొచ్చు కదా. మీరు కొట్లాడింది కూడా ఎవరు? టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఫండ్ ఇవ్వట్లేదనే కదా, మమ్మల్ని ఆదుకుంటలేరు, ఫండ్లు ఇస్తలేరు, మా పరిస్థితి ఏందనే కొట్లాడారు. ఇప్పుడు 15 నెలల నుండి మీరు టీఆర్ఎస్ కార్పొరేటర్ల దగ్గర ఎంక్వైరీ చేయండి, బీజేపీ కార్పొరేటర్ల దగ్గర ఎంక్వైరీ చేయండి, నిజంగా ఫండ్ వస్తుందా లేదా? అప్పుడు చేయని అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు ఫండ్ ఇస్తున్నారు, రియల్గా ఇస్తున్నారు. ఎక్కడి నుండి తెచ్చిస్తున్నారు అని అంటే మనకు సంబంధం లేదు, మనకు తెలియదు. అంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పెట్టినట్ట పెట్టనట్ట? మీకు ఫండింగ్ వస్తుంది అంటే పెట్టినట్టే కదా. నిజంగా వచ్చింది. మా ఎల్బీనగర్లో ప్రతి కార్పొరేటర్కి లాస్ట్ మంత్ 2 కోట్లు వచ్చినాయి. అందరు కార్పొరేటర్లకు, బీజేపీలో, కాంగ్రెస్ అందరికి వచ్చింది. నాకు కూడా బీజేపీలో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను కూడా మాట్లాడుతున్నా కదా. మీరు బీజేపీ కార్పొరేటర్లు అంటున్నారు కదా, నేనేం కొత్తగా ఏం మాట్లాడట్లేదు. మీరు జిహెచ్ఎంసీలో తెలిసిపోతుంది కదా, అదేమో దాచిపెడితే దాగేది కాదుగా. కమిషనర్ దగ్గరికి వెళ్ళి సార్ ఏ డివిజన్కి ఏమి ఇచ్చిండ్రు నిన్న మన ఫండ్ అంటే చెప్తాడు కదా. కాంగ్రెస్ పార్టీని అడగాల్సిన పనే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడడం చాలా ఈజీ. పనిలో నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకరోజు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎనీ పార్టీ ఉండని ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పాడు. ఓకే, ఆయన గ్రేట్ డిసిషన్, నిజంగా హ్యాట్సప్. ఎందుకంటున్నా అంటే మేము అంత అనుభవించినాం. మా దగ్గర టీఆర్ఎస్ ఎమ్మెల్యే 4 సంవత్సరాలు, రేపు ఇనాగరేషన్ ఉంది అని అనుకుంటే ఆయన అనుకొని అన్నీ రెడీ చేసుకొని మాకు రాత్రి 9 గంటలకు ఫోన్ చేసేవాడు. మీరు రేపు ఖాళీ ఉన్నారా అని. ఖాళీ ఉన్నారని కూడా అడగకపోయేది. రేపు మార్నింగ్ వచ్చేస్తాడు 9 గంటలకంటే. రేపు ప్రోగ్రామ్ మాకు షెడ్యూల్ ఉంటుందిగా, కనీసం 1 డేనో 2 డేస్ బిఫోర్ వాళ్ళ పిఏనో ఆయన్నే ఫోన్ చేసి కార్పొరేటర్ గారు ఉన్నారా, మరి పలానా వర్క్ శాంక్షన్ అయింది. ఇలా ఉప్పల్ లక్ష్మారెడ్డి ఉన్నాడు, బీజేపీ వాళ్ళని అడుగుతున్నాడు, అది మీరు ఏమైనా వర్కులు తెచ్చుకుంటే పెట్టుకోండి నేను ఇస్తా అని. అట్లా చేయాలి. అందరు పార్టీలు వేరండి, గెలిచిన తర్వాత పార్టీ కాదు ముఖ్యం, ప్రజలు. ప్రజలకు పనిచేసిన వాళ్ళే న్యాయమైన. ఇంకా నేను పార్టీకే పనిచేస్తా, పార్టీ వనికే పనిచేస్తా అంటే కష్టం. అంటే సార్, ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించి మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? నేను ఈరోజు కూడా చెప్తున్నానండి, 30 సంవత్సరాల నుండి వాటర్లో మునిగిపోయినటువంటి కాలనీని నేను ఈరోజు తీసుకొచ్చిన బయటికి. మీరు ఎవరన్నా వెళ్ళి అడగండి, కాలనీల పేర్లు చెప్తా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తా, ఆ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ల నెంబర్లు ఇస్తా, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి.
నేను చేసిన, నేను ఆ సాటిస్ఫైతోనే ఉన్నా. నాకు నిజంగా కూడా వర్కే ఇష్టం, వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్తోనే పనిచేసిన. కార్పొరేటర్ అయింది కూడా నాకున్న ఫ్యాక్టరీ కూడా తీసేసుకొని నేను రాజకీయాలకు రావాలి, ఇలా పని చేయాలని వచ్చింది తప్ప, లేకపోతే నేను అదర్వైజు రాజకీయాలకు రావాల్సిన అవసరం కూడా నాకు లేకుండే. దీంతో నేను మనం ఎక్కడ కూడా 1 రూపీ మన ఎవరి ఇంట్లో కూడా అవినీతి సొమ్ము ఛాయ్ కూడా తాగాలి నేను ఈరోజు కూడా. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి హైదరాబాద్లో, మనం అంత నీతి నిజాయితీగా బతున్నాం, అదే వర్క్ చేస్తున్నాం. పార్టీ ఏదైనా ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడల్లా డెవలప్మెంట్ అడుగుతున్నాం తప్ప పర్సనల్ పనులు అడిగేది లేదు, పర్సనల్గా ఎవరిని రిక్వెస్ట్ చేసేది లేదు. ఓకే సార్, జిహెచ్ఎంసీ అధికారులకి మీకు కార్పొరేటర్స్కి ఎలాంటి సమన్వయం ఉంటుంది బేసిక్గా? నేను ఏ పార్టీలో ఉన్నా, నేను ఇంతకుముందు కూడా ఆఫీసర్లతో బాగున్నా. నేను కార్పొరేటర్ కాకముందు కూడా నాకు ఆఫీసర్లు పనిచేసారు, ఈ రోజు కూడా ఆఫీసర్లతోనే బాగుంటా. ఎందుకు బాగుంటా అంటే పొద్దున్న లేచి కలిసేది మేమే, వాళ్ళతో మాకు రోజు పని ఉంటుంది. వాళ్ళని బయట శత్రువులాగా చూడాల్సిన అవసరం లేదు. అందరు ఎంప్లాయీస్ అందరూ ఒకలాగా చెడ్డోలేం ఉండరు, అందరూ మనకు అనుకూలంగా మనం పని చేయించుకోవడమే మన ధర్మం. నా అదే స్టైల్గా నేను మెయింటైన్ చేస్తాను. నాకు అందరు ఏ పార్టీతో కూడా గొడవలు లేవండి. మనకు కావాల్సింది వాళ్ళు వచ్చి పని అడిగితే, వాళ్ళ కాలనీకి పని అడిగితే, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీజేపీలో తిరిగినా పని చేసిన, కాంగ్రెస్లో తిరిగినా చేస్తా, టీఆర్ఎస్లో తిరిగినా చేస్తా. నువ్వు నా పార్టీకి వస్తేనే చేస్తాను మాత్రం నేను ఇప్పటివరకు ఎవరిని అడగను. వాళ్ళ ఇష్టం, రేపు ఓటు ఎవరికి వేస్తారు ఏమవుతుందని చూస్తారు, జనాలలో ఉంటుంది, అది చూసి ఓటేస్తారని నమ్ముతానేం తప్ప నేనేదో ఏ రోజు మోసం చేసి వాళ్ళని మాయమాటలు చెప్పి పని చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత దిగజారాల్సిన అవసరం కూడా లేదు. ఓకే సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ సేవలను మెరుగుపరచడంలో సాంకేతికత ఏ విధంగా సహాయపడుతుంది మీకు? అంటే ఇప్పుడు కెమెరాలు కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ ఫిర్యాదులు కానివ్వండి, ఇట్లా ఈ రకంగా 90% సక్సెస్ ఆన్లైన్ కానీ కెమెరాలు కానీ. ఎందుకనంటే ఇంతకుముందు పోలీస్ స్టేషన్ ఇంటి ఎంక్వైరీ చేయాలంటేనే 2-3 డేస్ పట్టేది. ఒక పర్సన్ తప్పు చేసిండంటే అతను స్విచ్ ఆఫ్ చేసుకుంటే దొరకకపోయేది, అతను ఎక్కడికి పోతున్నాడో తెలియకపోయేది. ఆ 2-3 రోజులలో నేరాలు పెరిగేటివి. ఇప్పుడు చాలా ఏ గవర్నమెంట్ అయినా అది బెస్ట్ డిసిషన్, మంచి ఆప్షన్. అది ఎవరైనా చేస్తున్నారు, మంచి చేస్తున్నారు. సార్, ఇప్పుడు మీ పదవి కాలం మరికొద్ది నెలల్లో ముగిసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు అనుకున్న లక్ష్యాలు, మీ డివిజన్లో అన్ని పనులు సక్రమంగా జరిగాయి? నేను ఏమంటున్నా, 3 నెలలు నేను ఇంకా 3 నెలల్లో టార్గెట్ పెట్టుకున్నా. సీసీ రోడ్డు లేని డివిజన్ చేయాలనేది ఒక ఆలోచన పెట్టుకున్నా, చేస్తున్నా. దానికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా, ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి వెళ్ళినా, మా లోకల్ ఇన్ఛార్జ్ మదియాస్ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే నాకేమి ఇబ్బంది అనిపించట్లేదు. ఆఫీసర్లు కూడా సహకారాలు చేస్తున్నారు. వీలైనంత వరకు ఈ 100% పని లేదు అని చెప్పలేను. పని ఎప్పటికైనా పెండింగ్ ఉంటుంది. ఎప్పటికైనా రోడ్ ఖరాబ్ అవుతుంది, ఎప్పటికైనా డ్రైనేజ్ ఖరాబ్ అవుతుంది, ఎప్పటికైనా లైట్ పోతుంటుంది. అవి నిత్యం జరగాల్సిన పనులు. శాశ్వత సమస్యలు ఏవైతున్నాయో నేను పూర్తి చేసిన సంతోషం అయితే నాకుంది. ఎప్పుడు కూడా దాని మీదనే నమ్మకంతోనే నేను నెగిటివ్ మైండ్గా ఆలోచన చేయను, పాజిటివ్గా చేసి పాజిటివ్గానే ఉంటాను. సార్, ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్లో బీజేపీ టికెట్ తీసుకొని బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని వింటున్నాం, నిజమేనా? నేను వాస్తవం కూడా బీజేపీకి వెళ్ళి కార్పొరేటర్ గెలిచిన. మొన్న ఓన్లీ కారణం నేను డెవలప్మెంట్ కొంత చేసుకోవాలి, ఫండ్స్ వస్తలేవు, ఇబ్బందికరమైన వాతావరణం ఉందని పార్టీ మారిన తప్ప, పార్టీ మారకుండా వీళ్ళు ఇంత డెవలప్మెంట్ చేస్తారంటే నిజంగా కూడా పార్టీ మారాల్సిన అవసరం ఆలోచన కాదు. కానీ ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి దగ్గర సంబంధాలతో మనం పార్టీ మారినాం. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ బీజేపీతోనో ఇంకోరితోనో స్నేహం ఉంటుందని నేనైతే ఆలోచన లేను. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కార్పొరేటర్గా అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇస్తే చేసి పోటీ చేసి నిలబడితే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చేసిన పనికి ఓటేయమని అడుగుతా తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు. సార్, ఎల్బీ నగర్లో మీరు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 63 కాలనీలకి జేఏసీ చైర్మన్గా వర్క్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? టికెట్ ఇవ్వలేదు అని అసంతృప్తిగా ఉన్నారని కూడా విన్నాము, నిజమేనా? నాకు వాస్తవంగా కూడా 2009లోనే నా కార్పొరేటర్గా అవకాశం రావాల్సింది ఉండే. సరే, జరిగిన పరిణామాలు, నేను ఎవరినైతే నమ్ముకున్నానో అతను నాకు చేయకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడ్డాం. కేటీఆర్ గారు కూడా 2016లో నాకు టికెట్ ఇస్తాని నైట్ అనౌన్స్ అయ్యి వేరే వాళ్ళకి ఇచ్చిన కూడా నేను బాధపడలేదు. నేను ఎక్కడ ఇండిపెండెంట్గా చేయలేదు, లేకపోతే ఇంకోటి కాదు, పార్టీకి వ్యతిరేకమైన పనులు చేసేది. మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మా పక్క విలేజ్, వారితో ఉన్నటువంటి సంబంధాలు కానీ వారితో ఉన్నటువంటి స్నేహం కానీ మంచిగా ఉంది. వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు నన్ను వాళ్ళ ఫ్యామిలీలో. అటు కొనసాగుతున్నా రేపు భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన ఏం లేదు. నాకు మేజర్గా మళ్ళీ కార్పొరేటర్ కావాలి, కార్పొరేటర్ గెలిచాలి, పనులు చేయాలనే ఉద్దేశం తప్ప రాబోయే రోజులు భగవంతుడు ఆశీర్వాదం ఉంటే ఏం జరుగుతుందని మన చేతుల్లో లేదు. సరే, కొంతమంది అంటుంది ఏంటంటే స్టిల్ ఇప్పటికీ కూడా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు, బీజేపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. వాస్తవం కూడా 4 సంవత్సరాలు వాళ్ళతో కొనసాగినటువంటి సంబంధ బాంధవ్యాలు ఒకటే రోజు మనం విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉన్నది. అంతని కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీకు హైదరాబాద్ పాలిటిక్స్ అయితే అందరికీ తెలుసు. అన్ని పార్టీల వాళ్ళు ఫంక్షన్లలో ఎక్కడొక్కడ కలుస్తూ ఉంటారు తెలంగాణలో. అదే ఆంధ్రను ఇంకెక్కడైతేనేమో పాలిటిక్స్ వేరే ఉంటాయి. హైదరాబాద్లో అందరూ పొలిటీషియన్స్ ఎక్కడొక్కడ ఏదో ఒక ఫంక్షన్లో గ్యాదర్ అవుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళతో దోస్తానం చేసినట్టు కాదు, వాళ్ళతో శత్రుత్వం ఉన్నట్టు కాదు. బీజేపీలో ఉన్న నాయకులు అందరితో నేను మంచిగా ఉన్నా. వాస్తవం కూడా మంచి వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసిన, వాళ్ళతో ట్రావెల్ అయినా, ఆ విధంగానే ట్రావెలింగ్ అయినా. నా మీద ఎక్కడ కూడా చెడు అభిప్రాయం లేదు. డివిజన్లో డబ్బులు తింటామనో లేకపోతే ఎక్కడన్నా ఇంటికాడ పోయి పంపిస్తామని కూడా మనకి ఎలాంటి మచ్చలేదు. మనం ఉన్న దాంట్లో అందరితో బాగుండాలి, మనం డివిజన్ల బాగానే మనం నమ్ముకున్న పార్టీకి పనిచేయాలి. నేను మొన్న బీజేపీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంత పని చేసినో అందరికీ తెలుసు. నేను పార్టీ కోసమే పనిచేసిన. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనం పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీకి పనిచేయాల్సిందే. పార్టీ మనకు గౌరవించే టికెట్ ఇచ్చింది అనేది నా అభిప్రాయం. ఈరోజు కూడా పార్టీలకు పోయినా అంటే అంతే నమ్మకంగా ఉంటా. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నా, ఇంకెవరి దగ్గర ఉన్నా అదే నమ్మకం, అదే నీతి నిజాయితీతో ఉండాలని బలమైనగా నమ్ముతాను నేను. ఎందుకంటే ఒక దగ్గర ఉండి ఒకరికి సపోర్ట్ చేసినట్టు కానీ, ఒకరి దగ్గర ఉండి ఒకరికి మోసం చేసినట్టు కానీ ఉండొద్దు అనేది నా మంచి దానితో పోతా. కాబట్టి నేను ఏ పార్టీలకు పోతా, ఏ పార్టీలు ఆల్రెడీ పార్టీ మారి మొన్ననే వచ్చినాం. దాదాపు 1 year కూడా కాలే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 16 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసిన. ఇంకా 4-5 కోట్లు చేస్తున్నా. ఒక పెద్ద ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారితో లాంచ్ చేద్దామని అనుకుంటున్నా. అది భవిష్యత్తులో ఒకవేళ అయితే మళ్ళీ మీ టీవీకే వస్తా, మీ దగ్గర ఇంటర్వ్యూలో అది కూడా అనౌన్స్ చేసిపోతాం. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పక్క పార్టీలో నుంచి గెలవకపోయినా కూడా మీరున్న పార్టీ నుంచి చట్టసభల్లోకి వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చా నెక్స్ట్ భవిష్యత్తులో? వాస్తవంగా ఈ రాజకీయాలలో ఎట్లుంటుంది అని అంటే, ఎమ్మెల్యే కావాలనో కార్పొరేటర్ కావాలనో టార్గెట్ పెట్టుకొని పని చేసుకునే వాళ్ళు ఎవరు కాలే. జనరల్గా జనాలల్లో పని చేసుకుంటూ పోతుంటే ఒకవేళ పేరు వస్తే, ఒకవేళ సర్వేలలో మంచిగా అనిపిస్తే ఇవ్వాలనుకుంటే ఎవరికో ఒక దృష్టి పడి ఆ దేవుడు తీసుకెళ్తాడు తప్ప, ఇక లేదు నేను ఈరోజు ఒక ఆయన పక్కన పెట్టి నేను ఎదగాలంటే నేనైతే నమ్మనది. నాకున్న పూర్తి కాన్ఫిడెన్స్ ఏంటంటే నమ్మకంగా ఉండడం, పనిచేయడం. ఈ 2 చేస్తే తర్వాత భగవంతుడు ఎట్లా ఇస్తే అట్లా నేను ముందుకోవడానికి ట్రై చేస్తాను. ఎమ్మెల్యే కావాలని రాసి ఉంటే మనం ఏం చేసేది లేదు. ప్రజలకు సేవ నేను ఈరోజు కూడా సాధారణ మనిషిని, సాధారణ ఫ్యామిలీతో వచ్చిన, ఒక విలేజ్ నుండి వచ్చిన. నాకు వేరే ఆలోచనలు, వేరే ఆశలు, నేను బాగా డబ్బులు సంపాదాలి, బాగా పెద్ద పొజిషన్లు ఉండాలని కూడా ఏనాడు అనుకోని. ఈరోజు ఉన్న పొజిషన్ మనం మంచిగా ఉన్నామా లేదా, మంచిగా చేసినావా లేదా అనేది చూసుకుంటా తప్ప. నాకు చాలామంది చెప్తారు కానీ నేను ఏ వినను. నా సొంత నిర్ణయాలు నా సొంతంగానే పని చేసుకుంటా తప్ప ఒకరు చెప్తే చెడిపోవడం, ఒకరు చెప్తే బాగుపడడం అనేది ఉండదు. కాబట్టి పెద్దలకు ఏ పార్టీలో అయితే పెద్ద నాయకులు ఉన్నారో అందరితో కూడా ర్యాపో మెయింటైన్ చేసిన, ఆ పార్టీకి న్యాయం చేసిన. ఎక్కడ కూడా 1% కూడా నేను తప్పు చేయలేదు. ఓకే, ఈ ఏడాదిన్నర మీ కాంగ్రెస్ పాలన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అన్నీ చేసి చెప్పలేని పొజిషన్లో కాంగ్రెస్ ఉంది. అన్నీ చేసింది, చెప్పలేని పరిస్థితి ఉంది. మీకు ఇంతకుముందు చెప్పిన హామీలు అన్నీ చేస్తున్నా సార్. ఇలా రైతులు ఒక రైతు బంద్ వేయలేని ఒక బాధలో ఉన్నారు. కానీ ఒక ఎకరానికి సన్నబియ్యం పండిస్తే 22 క్వింటాలు అవుతాయి. 22 క్వింటాలకు 500 రూపాయలు వేస్తే 11,000 రూపాయలు ఎకరానికి అవుతాయి. 10 ఎకరాలు పండించే రైతుకు 1,11,000 మిగులుతున్నాయి. మీకు రైతు బంధు రాలేదన్నది 50,000. కానీ ఈ 500 రూపాయలు ఇప్పటివరకు ఎవరు ఇవ్వలే. సన్నబియ్యం పండించిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తున్నంటే ఒక 10 ఎకరాల రైతుకు 1,00,000 రూపాయలు బెనిఫిట్ అయినట్టా కాదా? ఎందుకు చెప్పలేకపోతున్నాం? రైతు ఎందుకు ముందు రైతుకు తెలుసు, రైతుకు తెలియదు ఏమీ లేదు. వాళ్ళు బయట పడరు. రైతు వచ్చి కేటీఆర్కి చెప్తున్నాడా నాకు బాగా కడుపెండిందని? నువ్వు మాట్లాడుతున్నావు తప్ప రైతు మాట్లాడతలేడు కదా. నువ్వు ఏమైనా మాట్లాడతావు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఇవాళ తీసేస్తే మళ్ళీ మీరు మీ సిస్టరు
మీ బావ మీ నాన్న ఉండాలనేది ఆలోచనలో ఉన్నారు మీరు. ఓకే. కాబట్టి రేవంత్ రెడ్డిని ఎంత తొందరగా ఇంటికి పంపిస్తామన్న ప్రయత్నంలో ఈ సోషల్ మీడియా కానీ అన్ని మీడియాలు కూడా పనిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా చెప్తున్నా, ఒక ఊరి విలేజ్ నుండి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు జనరల్ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఇంతకుముందు ప్రగతి భవన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఎక్స్పెండిచరు, ముఖ్యమంత్రి గారి ఇంటికాడ ఉన్న ఎక్స్పెండిచర్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోండి. వాళ్ళు ఎంత నీతి అవుతుంది. ఇలా కమాండ్ కంట్రోల్లో మీటింగ్లు పెడుతున్నాడు, ఖర్చు అయితే లేదుగా. ఏం ఖర్చు అని చెప్పండి కమాండ్ కంట్రోల్లో మీటింగ్లు పెడితే? ఓ భోజనం ఖర్చు లేదు, చాయ్ బిస్కెట్ల ఖర్చుతోని తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతారు. అంతకన్నా మంచి ముఖ్యమంత్రి ఇంకేం కావాలి చెప్పండి? మనకు మిగిలిస్తున్నట్టే కదా, మనం ఖర్చు పెట్టకుంటే చాలు కదా. దుబారా చేసి లాజ్ చేసి దివాలా తీపిచ్చినటువంటి గవర్నమెంట్ను పైకి తీసుకురావాలంటే అందరు కంట్రోల్ అవ్వాల్సిందే. సరే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి తెలంగాణ దివాలా తీసే పరిస్థితి వచ్చింది ఇవాళ. సో నన్ను కోసినా కూడా డబ్బులు లేవు, నేను ఢిల్లీకి వెళ్తే కూడా నన్ను చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు అనే సీఎం మాటలు చాలా వివాదాస్పదం అయ్యాయి. కొంత అక్కడ మాట్లాడిన సందర్భం, మాట్లాడిన వాళ్ళు ఎవరు, వాళ్ళతో ఎందుకు ఆ ఇంటరాక్షన్ కావాల్సి వచ్చిందని అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరికి 1,00,000 నుండి 1,50,000 జీతాలు ఉన్నాయి. మీరు కూడా ఈ టైంలో తెలంగాణ పరిస్థితి బాగాలేని టైంలో మీరు ఇంతగానం మళ్ళీ మేము ఉద్యమాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, స్ట్రైకులు చేస్తాం అని అంటే తెలంగాణ ప్రజలకు న్యాయం కాదు. మీకు ఇచ్చే శాలరీస్ బాగున్నాయి, మీకు ఇచ్చే పింఛన్లు కూడా ఇవ్వలేకపోతున్నాం, తర్వాత మీరు రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది, నేను ఎక్కడి నుండి తెచ్చియాలి అనే వర్షన్లో మీరు కొంత సమయం పాటించండి. కొంత ఆర్థికంగా మెరుగైన తర్వాత మీకు అన్నిటికీ కూడా చేస్తా అని చెప్పే సందర్భంలో వాళ్ళతో పంచుకున్న విధానం తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తెప్పించడానికి మేము అనలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏం పని చేయకుండా డల్లా చేస్తా, మొత్తం తెలంగాణ బంగారు తెలంగాణ ఎక్కడైందో మరి మనకైతే తెలియదు. బంగారు తెలంగాణ అంటే అర్థమైనా చెప్పండి. ఎందుకు మరి 6 లక్షల కోట్లు అప్పయింది బంగారు తెలంగాణ? రేవంత్ రెడ్డి చేయలేదు కదా. 6 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి అప్పు చేయలేదు కదా, వేరే వాళ్ళు చేయలేదు కదా. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఒకటే మాట, మీరు అప్పుల రాష్ట్రం చేస్తున్నారు అని అంటున్నారు. మీరున్న రాష్ట్రాలలో అప్పులు చేయకుండానే పనులు అవుతున్నాయా? సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు చేయకుండానే పని అవుతుంది. సరే, ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు అన్ని డెవలప్మెంట్కే వాడారు. ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నరలో ఎంత అప్పు చేయాలో అంత గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేస్తుంది అని అంటున్నారు. లెక్కలు తీయండి. మీ గవర్నమెంట్లో దేనికి పెట్టిండ్రు, ఈ గవర్నమెంట్లో దేనికి పెడుతున్నారు, అది చర్చనే ఉంటుంది కదా, ఎక్కడ పోదు కదండి. దుబారా చేయట్లేదు కదా. పోనీ ఈ గవర్నమెంట్ మీద ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చినాయా? మీరు హైదరాబాద్లో అదేంది మన ధరణి పేరు మీద 23,000 ఎకరాల భూమిని జిహెచ్ఎంసీ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఈ భూమిని కాజేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు కూడా చెప్తున్న ఏఐజీ హాస్పిటల్ దగ్గర 3 ఎకరాల భూమి వాళ్ళకు ఏఐజీ వాళ్ళకి ఇచ్చిండ్రు. 3 ఎకరాల భూమి అంటే 2,000 కోట్ల ఆస్తి ఇవ్వాలా? పోనీ 1,000 కోట్ల ఆస్తి అనుకోండి, అదేమన్నా తెలంగాణ పిల్లలకి ఏమైనా ఉపయోగపడుతుందా చెప్పండి? తెలంగాణ యువకులకి ఏమైనా ఉపయోగపడుతుందా? రేపు రాబోయే రోజులలో ఏమైనా ఆ ఆస్తులు ఉంటే రేపు భవిష్యత్తులో కనీసం ఒక యూనివర్సిటీ కడితే పిల్లలైనా బాగుపడతారు కదా. ఆ పిల్లలకి రేపు ఎల్కేజీ పిల్లని ఈ రోజున్న మార్కెట్లో నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే అబ్బాయి కూడా ఎల్కేజీ స్టూడెంట్ ప్రైవేటు దాంట్లో వేయలేని పరిస్థితి ఉంది. మీరు ఎక్కడ చేసినట్టు చెప్పండి? బంగారు తెలంగాణ అంటే ఏంది? చదువు ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, ఈ 2 ఇవ్వండి. ఏది అవసరం లేదు, ఏ స్కీమ్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ 2 రైతు కూడా ఇవ్వండి. ఇచ్చినాడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా భారతదేశం అయినా. సరే, ఇప్పుడు మీరు అన్నటువంటి ఆలోచన మీ ప్రభుత్వం చేసే ఆలోచన చేస్తుంది కాబట్టి కొత్తపేటలో 27 కోట్ల రూపాయల కోసం పని గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆగితే ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు జూన్ 2వ తారీఖు హాస్పిటల్ నాకు కావాలి అని వాళ్లకు వార్నింగ్ ఇచ్చి పని చేయించిన మాట వాస్తవం కాదా? మీరు 27 కోట్ల రూపాయలు లేవని బిల్డింగ్ ఆపిన మాట వాస్తవం కాదా? మీ గవర్నమెంట్లో మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 27 కోట్లు లేకుండానా? మరి బంగారు తెలంగాణలో అదైతే మెయిన్ ప్రయారిటీ కదా. రేవంత్ రెడ్డి గారు మెయిన్ ప్రయారిటీ తీసుకున్నట్టేగా, సన్నబియ్యం ఇస్తున్నట్టుగా, గురుకుల హాస్టల్స్ పెడుతున్నట్టుగా. ఎక్కడ అంటే నేనేమంటున్నా, అనడం వేరు, కింద గ్రౌండ్లో చూడడం వేరు.
ఓకే. సరే కాంగ్రెస్ పార్టీ మీద అంటున్నారు అందరూ అంటే అది అదేమి ఎవరైనా అంటారండి, ఎంతైనా పని చేయించుకొని తెలంగాణలో 16 రోజులు బాగా చేసి 17వ రోజు బాగా చేయకపోతే తిడతారు. అది మీకైతే తెలిసిందే, అదేమో సామెతనే ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు అసలు లేదు మా దగ్గర అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. జీతాలు పెంచలేము అంటున్నారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అంటున్నారు. మరి ఇవన్నీ పరిస్థితి ఇలా ఉంటే వీళ్ళకు అందాల పోటీలు అవసరమా? ఆ పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేసి చాలా మంది అడుగుతున్నారు. ఓకే, మీరు అన్న దాంట్లో కూడా వాస్తవమే. అందాల పోటీలు అంటున్నారు. ఈ హైదరాబాద్ నగరాన్ని ఎక్కడైతే ప్రపంచ దేశాల నుండి ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళ మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ అక్కడ కూడా అడ్రస్ చేయగలుగుతారు. మన తెలంగాణ గురించి తెలుస్తుంది. భారతదేశం ఒకటే కాబట్టి ప్రపంచం మొత్తం కూడా వాళ్ళు మన తెలంగాణకు వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు చూసుకొని ఎక్కడెక్కడైతే మేము పోయినామో ఈ తెలంగాణ బాగుందని వాళ్ళ దేశంలో చెప్పే అవకాశాలు ఉంటాయి. మన ఒక అమ్మాయి సౌత్ ఆఫ్రికా అమ్మాయి అనుకుంటా ఏడ్చింది చూసారా, తెలంగాణలో ఉన్నటువంటి బిహేవియర్ చూసి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మూమెంట్ చూసి ఆమె భావోద్వేగాలు తట్టుకోలేక కళ్ళపొడి నీళ్ళు వచ్చినాయి. ఆ దేశానికి పోయి ఆమె సోషల్ మీడియాలో చెప్పదా, ఈ తెలంగాణ రాష్ట్రం పోతే మాకు ఇంత మంచి రిసీవ్ ఉంది. అందాల భామలుగా చూస్తున్నారు, తప్పు కదా. అందాల భామలు అంటే తప్పు కదా. ఒక మహిళను విమర్శించినట్టు మీరు మాట్లాడేది. ఒక మహిళలకు అదొక హక్కు. ఇవాళ కొత్తగా వచ్చిందా అదేమన్నా? మిస్ యూనివర్స్, మిస్ ఇండియా పెట్టింది ఈరోజు కొత్తగా కాదు కదండి. గత 30-40 సంవత్సరాల నుండి కొనసాగుతున్నటువంటి దాన్ని ఇక్కడికి వచ్చింది. మన ఒలింపిక్స్ గేమ్స్ వస్తున్నాయి, గుజరాత్కి వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి. ఓ ఛాన్స్ ఎక్కడ పోతే గుజరాత్కి వస్తే తీసుకుపోయేవాళ్ళు కాదా? ఆంధ్రప్రదేశ్ కొత్త తీసుకుపోయేవాళ్ళు కాదా? ఇప్పుడు ఇది మన సంస్కృతికి తగింది కాదు, ఇది మనకు అవసరం లేదు. ఎక్కడ సంస్కృతి లేకపోతే ఇండియాకే రాని దీని వల్ల లాభం ఏముంది, ఎందుకు పెడుతున్నారు ఇది అనేసి. అవును, అట్లాంటప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ మిస్ ఇండియా పోటీలు పార్టిసిపేషన్ చేయొద్దానండి. ఇండియాకి వెళ్ళి పోదు కదా అమ్మాయి. అప్పుడు ఇండియాకి వెళ్ళి కిరీటం వస్తే మీరెందుకు ఆమెను పిలిచి సన్మానం చేస్తున్నారు? మరి మీరు వద్దని చెప్పాల్సింది. ఇండియా అంటే పార్టిసిపేషన్ చేయమని చెప్పాల్సింది. మా కల్చర్ కాదని చెప్పాల్సింది. ఎందుకు చెప్పలే? మీరే ఉన్నారు కదా, వద్దనే వాళ్ళే అధికారం వాళ్ళు ఉన్నారు కదా. మీరు చెప్పండి, ఈ అందాల పోటీలు మన ఇండియాకు సంస్కృతి కాదు, మా ఇండియా నుండి ఎవరు కూడా పార్టిసిపేషన్ చేయమంటే ఇక్కడ రారు కదా. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చే ఛాన్సే లేదుగా. అవును సార్, తీసుకొచ్చారు, అంత బాగుంది అన్నీ నడుస్తున్న సందర్భంలో ఈ అందాల ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ అందాల భామలు వాళ్ళ కాళ్ళు కడిగించడం, వాళ్ళ కాళ్ళకు క్లాత్ ఇచ్చి తుడిపించడం ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ బిడ్డలకి ఇలా చేయడం పద్ధతేనా అని కూడా చాలా మంది అంటున్నారు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎవరు కూడా కడిగియరు. ఎంత ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి వాళ్ళ కాళ్ళు కడగమని చెప్పారు. ఇదంతా ఎక్కడో మిస్టేక్ జరిగిన మాట వాస్తవం, జరిగి ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి గారికి పొద్దున్న లేస్తే వాళ్ళ కాళ్ళు ఏం గడుగుతున్నారు, వాళ్ళ చేతులు ఏం గడుగుతారు, వాళ్ళు ఎక్కడ పోయినా అయితే చూడరు కదా. అక్కడ ఉన్న ఆఫీసరు ఎక్కడో రాంగు చేసిన మాట తప్పే. మేము ఎక్కడ కూడా తెలంగాణ బిడ్డల్ని అవమానపరిస్తే ఎవరైనా రేవంత్ రెడ్డి గారిని గౌరవంగా ఫీల్ అవుతాడా? చెప్పండి. మనం ఇక్కడి నుండి గుజరాత్ పోతే అంటే ఎవరెవరైతే ఎంత అంటే దీనికి కామెంట్ చేశారో ఈ ఇష్యూకి, సీతక్క గారు కూడా దీనికి వివరణ ఇచ్చారు. ఆ అమ్మాయి అత్యుత్సాహంతో చేసిన ఒక అమ్మాయి మాత్రమే, గవర్నమెంట్ అనడానికి సిగ్గుండాలి అనేసి సీతక్క గారు అన్నారు. దాన్ని కూడా పర్సనల్గా తీసుకొని ఎవరినో అటాక్ చేసి సీతక్క గారు ఇలా మాట్లాడుతున్నారు అనేసి అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒక పొరపాట్లు జరగని గవర్నమెంట్ ఉండదు, పొరపాటు చేయని మనిషి ఉండడు. మనం ఇంట్లో ఉన్న నలుగురమే ఒక మాట మీద ఒక చేతుల మీద ఉండం. మన పిల్లలే ఒక్కోసారి మన కంట్రోల్ ఉండరు. మనం సైకిల్ మీద అంటే మోటార్ సైకిల్ మీద పోయి తగిలిచ్చి వస్తాడు. మనం ఏమి దాన్ని బయటికి వెళ్ళి నేను చేసిన తప్పని ఒప్పుకోరు కదా. కాబట్టి అక్కడ పొరపాటు జరిగింది ఒక ఎంప్లాయీ వల్ల. ఆమెకు లాంగ్వేజ్ అర్థం కాకుండొచ్చు, ఆమెకు లాంగ్వేజ్ అర్థం కాకుండా ఆమె గుడ్డు ఇచ్చిందేమో. సరే ఈమెకు మళ్ళీ నేను రిటర్న్ టవాల్ ఎందుకు ఇవ్వాలి, నేనేది తుడిస్తే పని అయిపోతుందని తుడిచిందేమో. ఇవన్నీ కూడా అక్కడ ఏం జరిగింది అనేది మనకెవరికి తెలియదు. మీరు ఒక ఇంటర్వ్యూ చేయలేము. మనం జరిగిన దాన్ని కొంచెం పొరపాటును మొత్తానికి అంటగడతామని అంటే న్యాయమేనా? రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి వీళ్ళందరినీ కాలు కడిగించి తుడిపిమని చెప్పిండా? ఎక్కడన్నా రికార్డు ఉందా? అన్నీ పొరపాటు జరగలే. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు.
మనం ఇంతెందుకండి ఈ రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్తే ఎవరైనా తెలంగాణ వాళ్ళని కనిపిస్తే బాగున్నారా, మనం అంతా తెలంగాణ వాళ్ళం, మీరు ఎట్లున్నారని అడుగుతాం. దాంట్లో తప్పేమని చెప్పండి. ఏ రాష్ట్రం కూడా పొరపాటు చేసుకుంటాడా? ఓ రాష్ట్రం వీన్ని అవమానించాలని కంకణం కట్టుకుంటాడా? ఎందుకు కట్టుకుంటారు చెప్పండి? అక్కడ 100% లాంగ్వేజ్ ప్రాబ్లం అని అనుకుంటున్నాను నేను నా దాంట్లో. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే వచ్చిండ్రో ఆ అమ్మాయికి లాంగ్వేజ్ అర్థం కాకపోయి ఉండొచ్చు. అర్థం కాక టవాల్ అడిగితే ఆమె టవాల్ ఇచ్చేటకు ఈమె తుడిచి ఉండొచ్చు, అంతే తప్ప కావాలని చేసింది కాదు. మిగతా అందరికీ చేయాలి కదా చేస్తే. అక్కడ మాటల సందర్భంలో ఏదో అర్థం కాని లాంగ్వేజ్లో అమ్మాయి టవాల్ తీసిందే తప్ప కావాలని రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డల్ని అవమానపరచేటోడే అయితే తెలంగాణ ఆడబిడ్డలకు ఈ బస్సులో సౌకర్యం కల్పించాడు కదా, బస్సులో ఫ్రీ టికెట్ ఇయ్యాడు కదా. తెలంగాణ మహిళలకు మొన్న చీరలు వంచేటప్పుడు కూడా మంచి చీరలు ఇస్తలేరని డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేసిన మాట వాస్తవం కాదా? మీరు మంచి చీరలు ఇస్తలేరని, మంచి చీరలు కట్టాలి, తెలంగాణ ఆడబిడ్డలను అక్కల చెల్లెలతో సమానం అని చెప్పి ఆ చీరల బదులు మంచిగా 2 శారీస్ ఇవ్వమని డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు అన్ని స్కూళ్ళకు ఏవైతే డ్రెస్సులు కుడుతున్నారో మొత్తం మహిళా తల్లులకు ఇచ్చి డ్రెస్సులు కుట్టించి వాళ్ళకు శాలరీ ఇస్తున్నమాట వాస్తవం కాదా? మీరు ఎప్పుడైనా చేసిర్రా? మీ 11 ఏళ్ళ టర్మ్లో ఎక్కడన్నా ఒక మహిళను తీసుకెళ్ళి ఈ విధంగా పనిచేయించారా? సార్, ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు కాంగ్రెస్ పాలనని ఈ విధంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు? మీరు కూడా నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని ఏం దృష్టి చూస్తున్నారు? పనులు అవ్వట్లేదని దృష్టి చూస్తున్నారు. పనులు ఎక్కడ చెప్తున్నారు? ఏ మీడియా చెప్తుంది? సన్నబియ్యం ఇచ్చింది చూపిస్తుర్రా? సన్నబియ్యంలో నూకలు కలిసినాయి అంటారు. మరి అంతకుముందు ఉన్న బియ్యం సరిగ్గా ఇంటికి పోయినాయా? 24 కిలోలు ఇస్తే ఇంటికి పోయినాయా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే రేషన్ బియ్యం ఇస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ సన్నబియ్యం వాళ్ళకి కూడా మనం ఇస్తున్నట్టుగా. అంటే ఎవరు మంచి చేస్తున్నట్టు చెప్పండి? ఇలా అమ్ముకుంటలేరు కదా వాళ్ళు. ఇంతకుముందు ఏంది ఇక్కడి నుండి తీసుకెళ్ళి షాప్ పక్కనే అమ్ముకున్న మాట వాస్తవం కాదా? మనం చూసిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చి ఇంటికి వెళ్ళి ఫస్ట్ తినడానికి తింటుండు కదా. తిన్నోడు ఎవరిని కొట్టేస్తాడు? నీ దగ్గరకు వచ్చి చెప్పట్లేదు నా కడుపు మండిందని చెప్తుండ. కేటీఆర్ దగ్గరకు వచ్చి, కేసీఆర్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఊహించుకుంటున్నారు తప్ప మీరు ఎందుకంటే గ్రౌండ్లోకి వెళ్ళండి. ఒక 4 ఫ్యామిలీ సన్నబియ్యం తినే ఫ్యామిలీతో మాట్లాడండి. నిజం కూడా మంచి స్కీమ్ అది. దొడ్డు బియ్యం ఇచ్చిన పేరు అమ్ముకున్నారు. అవి ఎవరికి లాస్ అయింది? గవర్నమెంట్కి లాస్. 1000 కోట్ల ఆదాయం షాపులో సంపాదించుకున్నారు. దీని వెనుక ఎన్ని మూటాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు అన్ని మూటాలు బంద్ అయినాయి. నాకు రాత్రి ఒక ఫంక్షన్లో రేషన్ షాప్ అయినా కలిసిండు. ఏంటంటే ఏముందని అంతా దివాళి తీసిపోయినావు అన్నాడు. ఎందుకు? నిన్నటిదాకా అమ్ముకున్నాడు కదా, ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి లేదు. నా సన్నబియ్యం నాకేం కొట్లాడుతారు, మహిళలు వచ్చి కొట్లాడుతారు. నిజం కూడా మంచిదే అది. నేనంటున్నా వాళ్ళు కడుపుకన్నా తింటారుగా. వాళ్ళు 15 రూపాయలకు అమ్ముకొని 60 రూపాయలకు కొంటారు ఆ బియ్యం. ఇప్పుడు చదువుకున్న పిల్లలు వాళ్ళ ఇంట్లో ఇంటర్మీడియట్ పాపనో కొడుకో ఉంటే ఆ దొడ్డు బియ్యం తినలేని పరిస్థితి. సన్నబియ్యం ఉంటే ఇప్పుడు కొనుక్క 60 రూపాయలు అయితే మిగిలినట్టే. ఒక ఫ్యామిలీకి 1200 రూపాయలు నెలకు మిగిలినాయా లేవా? మీరు ఆలోచన చేయండి. ఒక ఫ్యామిలీకి 1200 రూపాయలు మిగిలితే ఆ కుటుంబానికి ఎంత ఆదాయం? ఆర్టీసీ మీద ఒక 1200, సన్నబియ్యం మీద ఒక 1200, రేషన్ ఏది గ్యాస్ మీద ఒక 500, 200 రూపాయలు యూనిట్కు 4000 రూపాయలు. ఒక ఫ్యామిలీకి 5000 రూపాయలు మిగిలితే నెలకు ఎంత బెనిఫిట్ అయినట్టు చెప్పండి? జీతం ఇచ్చినట్టే, ఓ శాలరీ ఇచ్చినట్టే. వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారా, అగౌరవంగా బతుకుతున్నారా? తెలంగాణ మహిళలకు ఏం తక్కువ అయిందని రేవంత్ రెడ్డిని అంటారు చెప్పండి? మీరు అంటున్నారు మీకు మహిళలు అంటే గౌరవం లేదు కాబట్టి అంటున్నారు తప్ప మహిళలకు గౌరవం లేకపోతే ఇవన్నీ చేయరుగా. చెప్పలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ దౌర్భాగ్యం తప్ప ఎక్కడ మంచి పని చేయట్లేదు చెప్పండి? చేస్తున్నారు. కాకపోతే కొంత మీకున్న అనుభవం ఇక్కడ మీ అధికారులే ఉన్నారు, ఇంకా నాటకపోయినరు, పాతకపోయినరు. 15 ఏళ్ళంటే మీరు ఉన్నారు, మీకు అలవాటు అయింది. ఇప్పుడు ఇందులో అలవాటు చేయాలంటే వాళ్ళని తీసేయాలంటే వాళ్ళతో పని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇంకా ఓపిక పడుతున్నారు వాళ్ళు. టైం ఉంది, ఇంకా మస్తు టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాలన్నర ఉంది. ఎందుకు మీరు తొందరపడుతున్నారు? సార్, అంటే ఇంకా ఈ 3 సంవత్సరాలు ఉన్న టైంలో ముఖ్యమంత్రి సీఎంగా రేవంత్ రెడ్డి గారే ఉంటారా? ఇంకా సీఎంలో అయ్యే అవకాశాలు? నేను అనుకోవడం ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు ఉంటారు. ఆయన గుణం మొత్తం తెలుసు నాకు. జడ్పీటీసీ కళ్ళు మూసుకొని ఉంటారు.
కాదని ఏం అన్యాయం చేస్తున్నాను తీసేస్తారు చెప్పండి. నేను ఎందుకు అన్నాను అని అంటే ఒక సందర్భంలో ఆయనే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులే కానివ్వండి ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం, సో ఇలాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి 11 సంవత్సరాలు కేసీఆర్ పేరు చెప్పి ఆఫీసర్లు మర్చిపోతుర్రేమో, వాళ్ళకి రేవంత్ రెడ్డి కనిపిస్తలేడేమో. ఇంకో 3 ఏళ్ళు అయితే వాళ్ళే కనిపిస్తారు కదా. అప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ఉండేటప్పుడు అందరు ఆయన పేరే చెప్తారు, కేసీఆర్ పేరే మర్చిపోతారు. పేరు ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ మాట్లాడే సందర్భంలో ఒక్కొక్కసారి పేరు మర్చిపోవచ్చు, దాంట్లో తప్పేమని చెప్పండి. అదేమన్నా నేరమా? రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే మంత్రులకు ఈ నిజంగా కూడా చెప్పండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి ఇంత మంచి మంత్రి మండలి ఉందా చూపెట్టండి. మీరు స్టడీ చేయండి. ఒక సీతక్క ఏంది, ఒక దామోదర రాజనరసింహ ఏంది, ఒక బట్టి విక్రమార్క ఏంది, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటి, ఎంత మంచి హోదా వాళ్ళు ఉన్నారు. దామోదర రాజనరసింహ గారు యూనివర్సిటీ ఎడ్యుకేషన్, సీతక్క, ఎవరు ఇంట్లో తక్కువలు ఉన్నారో చూపెట్టండి. ఎవరు బట్టి విక్రమార్క గారు ఎంత నాలెడ్జ్ ఉన్న పర్సన్లు ఉండరు. నువ్వు ఎవరికైనా మంత్రికి ఎప్పుడన్నా పవర్ ఉందా? ఇలా మంత్రుల ఇంటికాడ చూడిపోరు, జాతర ఉంది. జాతర ఉందంటే పని అవుతున్నట్టే కదా. చిన్న అనుకో పెద్ద అనుకో పోతే మందలిస్తారు కదా. ఇంతకుముందు అది కూడా లేదుగా. ఉంటే హరీష్ అన్న దగ్గర ఇంట్లో, లేకపోతే కేటీఆర్ ఇంటి దగ్గర, ఇంకోరి ఇంటి దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర ఏమన్నా మంది ఉండేనా? మీరు మైకులు పెట్టుకున్నా దొరకపోయేది. కెమెరాలు పెడితే దొరికేటోళ్ళ చెప్పండి జనాలు. ఇవాళ ఏ మంత్రి ఇంటి కాడైనా 200-300 మంది ఉంటారు. ఎందుకు ఉంటారు? పనిగా అందే ఉంటారు. కొంత కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. దాని తప్పేం, నేను ఏమంటున్నాను, స్వేచ్ఛగా బతకడం తప్పలేదు. నేను మాట్లాడుతున్నా, నాకేం వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు మాట్లాడతలేను కదా. అంటే మాట్లాడడం వేరు, బదనాం చేయడం వేరు. వాళ్ళ టార్గెట్ ఒక్కటేనండి, రేవంత్ రెడ్డిని తీసేస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు, మాకు ఎదుర్కొంటే వాళ్ళు లేడు, ఈ భయం ఉన్నోళ్ళు లేడు, మేము ఈజీగా బంగారుపాలెం వల్ల మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కబ్జా పెట్టుకోవాలని ఒక ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగం వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రజలు అన్నీ తెలుసు, ప్రజలకు అన్నింటికన్నీ తెలుసు. నీ మీద ప్రేమ ఉందా, భయం ఉందా, భక్తి ఉందా అనేది ఎప్పుడు తెలుస్తుంది? 5 ఏళ్ళ తర్వాత. తొందర ఎందుకు మరి? రేవంత్ రెడ్డిని తీసేసి ఇంకో 3.5 సంవత్సరాలు ఆగు, నువ్వే అయితే అంటున్నావు కదా. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు కదా. మీరు ఏంటంటే అధికారం పోతుందని ఏనాడు కూడా ఏ కళలో కూడా మీరు ఊహించలే. ఆ ఊహించని పరిణామమే రేవంత్ రెడ్డి. దాన్ని ఏంది మీరు డైజెషన్ చేసుకోలేదు. ఈరోజు కూడా ఆ లగ్జరీ, ఆ లైఫ్ స్టైలు, ఒక్కసారి ఆ లైఫ్ స్టైల్ నుండి ఇప్పుడు మీరు హైదరాబాద్లో పబ్ కల్చర్ తగ్గిందా లేదా చెప్పండి, నైట్ లైఫ్ తగ్గిందా లేదా చెప్పండి, ఎవరికి బెనిఫిట్ అయింది? తల్లిదండ్రి రాత్రి 2 గంటల దాకా ఏడ్చిన మాట వాస్తవం కాదా? నా కొడుకు మంచిగా వస్తాడో, గంజాయి దాగి వస్తాడో, ఏడ మందు దాగి వస్తాడో, ఏడ యాక్సిడెంట్ చేసి వస్తాడో అని బాధపడ్డ దినాలు లేవా తల్లిదండ్రి? ఈరోజు నైట్ లైఫ్ తగ్గింది బికాజ్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి గారు. గంజాయి తగ్గింది రేవంత్ రెడ్డి గారు. అరే నన్ను దొరికితే పట్టుకుంటాడు, బిల్డింగ్ కట్టేటోడు భయపడతలేడా హైడ్రా వచ్చి కూలగొడుతుందని? కనీసం ఆ భయం అన్న సృష్టించగలిగింది కదా. నువ్వు విచ్చలవిడితనం వదిలిపెడితే రాత్రి 2 గంటల దాకా తిరిగి మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే వాడు తగిలిచిపోయి మనిషి ప్రాణాలు పోయి. తర్వాత ఎవడో నీ ఎమ్మెల్యే కొడుకు పోతే వాడిని దుబాయ్ పంపిస్తుంది. రేవంత్ రెడ్డి ఎవరినైనా పంపించిండా? రేవంత్ రెడ్డి ఎక్కడన్నా ఇట్లాంటి పనులు చేసిండా? చూపెట్టండి. దానివల్ల బెనిఫిట్ ఎవరికైంది? నార్మల్ మ్యాన్కే అయింది కదా. ఇవాళ ఇంటర్మీడియట్ దాటిన పిల్లగాని ఫ్యామిలీ గంజాయికి అలవాటు అవుతాడా, నా కొడుకు దేనికి అలవాటు అవుతాడో తెలియని అభద్రతా భావాల్లో ఉన్నాడు తెలంగాణలో. దాన్నింటి ఒకవేళ ఆ భవిష్యత్తులో ఆ పిల్లాడు చెడిపోతే ఒక ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడో తెలియదు మనకు. ఒక ఐఐటి స్టూడెంట్ అవుతాడో, ఒక సాఫ్ట్వేర్ అవుతాడో, ఒక ఈ దేశానికి మంచి పౌరుడు అవుతాడో, ఆ పౌరుడిని పోగొట్టుకునే వాళ్ళం అవుతాం కదా. కాబట్టి గంజాయి ఎందుకు అని అంటే మీరు మాట్లాడతారు. ఆయన దృష్టి పెట్టిండు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు దృష్టి పెట్టిండు? అది చెడు అవుతుందని. అది ప్రజలకు కనిపించదా? అది చిన్న పని అనుకుంటారు, అదే పెద్ద పని. నేను ఇవాళ చెప్తున్న, యూత్ను కాపాడిన వాడే లీడర్. యూత్ను కాపాడుకోకపోతే ఈ దేశం నాశనం అవుతుంది. ఎన్ని మాటలన్నా చెప్పు, ఎన్ని స్కీమ్లన్నా ఇవ్వండి, ఎన్ని అనివ్వండి, మీరు చదివియండి, ఆరోగ్యం ఇవ్వండి, యూత్ను కాపాడండి. ఈ 3 చేయండి, ఈ దేశం 100%. మీరు పాకిస్తాన్ను ఇవాళ చూస్తున్నారు కదా, వాళ్ళు దేన్ని ఎంచుకున్నారు? చెడు మార్గాన్ని ఎంచుకున్నందుకు దేశమే నాశనం అయింది కదా. ఇండియా చెడు మార్గాన్ని ఎంచుకోలేదు కాబట్టి ఇండియా ఈ విధంగా ఉంది, బాగుంది. మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఎంతసేపు మీ రాజకీయం, నేను ముఖ్యమంత్రి కావాలి, నేను మంత్రి కావాలని కాదు.
ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ పిల్లలు బాగుండాలి, తెలంగాణ మహిళలు బాగుండాలని ఆలోచన చేయాలి తప్ప ఎవరి మీద రేవంత్ రెడ్డిని తీసేస్తాం, ఇంకోరిని తీసేస్తాం అంటే ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చినాం, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గెలిచినాం, పనులు చేద్దాం ఇక్కడ రాసి ఉందా? డబ్బులు ఉన్నోడే కావాలి, డబ్బులు ఉన్నోడే పని చేయాలి, బాగా పేరున్నోడే చేయాలని ఏమైనా రాసి ఉందా? సామాన్యుడు ప్రజలకు పని చేయొద్దా? రేవంత్ రెడ్డి చేస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీకు ఎక్కువ అనుభవం ఉండొచ్చు, నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి సలహాలు ఇవ్వు, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయి, కనీసం 2 సంవత్సరాలు సపోర్ట్ చేయి. 6 నెలలకే రేవంత్ రెడ్డి మొత్తం నీ సోషల్ మీడియాలో తిడుతున్నావు. ఒక్క పొద్దున ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం పోనీ కేటీఆర్ తప్ప ఎవరైనా మాట్లాడుతుర్రా? రేవంత్ రెడ్డిని తిట్టడానికి తప్ప ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా? నువ్వు తిడుతున్నావు, మైకి వెళ్ళిపోతున్నావు. పోనీ నువ్వు ఆ ఊరికి వెళ్ళు, నీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, స్కూల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే స్కూల్లో తీసుకోమను, స్కూల్లో రిపేర్ చేయమను. నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 5 కోట్లు ఇచ్చి బాగు చేయమను. తప్పేం లేదు కదా, మనం తప్పు ఉందా? పని చేయించు. నువ్వు పని చేయవు, పని చేపియవు, రేవంత్ రెడ్డి పని చేస్తే తిట్టాలి. తిడితే ఎన్ని రోజులు తిడతావు? తిట్టుకో. ఆయన పని చేసుకుంటే పోతే ప్రజలకు నచ్చుతుంది. నేను కూడా నిజంగా చెప్తున్నా, ప్రజలకు పని చేస్తే నా మీద కూడా మస్తు ట్రోలింగ్ చేశారు. పార్టీ మారిండు, డబ్బులు తెచ్చుకున్నాడేమో, తిన్నాడేమో అని. పనులు చేస్తుంటే ఇప్పుడు అంటున్నారు నిజంగానే పార్టీ మారిండు పని చేస్తున్నాను అంటారు. ప్రజలకి ఇప్పుడు మన ఎంబడి తిరిగే వాళ్ళు కూడా ఓసారి అంటారు. తెలియకపోవచ్చు అతనికి మన గురించి ఐడియా లేకపోవచ్చు. అంత మాత్రాన మనమే డిమోరల్ అయితే పని చేయలేము. వాళ్ళు ఏమందంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని సైడ్ ట్రాక్ పట్టియాలి, సైడ్ ట్రాక్ పట్టిస్తే రేవంత్ రెడ్డి తప్పులు చేస్తాడు, మేము మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే ఆలోచనలో ఉన్నారు తప్ప నిజంగా ప్రజలకు పని చేయాలి, మేము వస్తే పని చేస్తామని చెప్పట్లేదు. సార్, ఇప్పుడు కొండ సురేఖ గారు అధికారులను ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారుల దగ్గర పని కావాలంటే నిజంగానే డబ్బు లేని పని కావట్లేదా? ఏ ఫైల్ కావాలన్నా కూడా డబ్బులతోటే పని అని ఆవిడంటున్నారు, నిజమేనా? దీన్ని కొంత వాస్తవాలు మాట్లాడుకుంటే రోజువారీ కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, కొంత మిగతా డిపార్ట్మెంట్లు అనుకోండి, అలవాటు అయింది. అది ఇచ్చే వాళ్ళకు అది కామన్ అయింది, తీసుకునే వాళ్ళకి కామన్ అయ్యి కొంత పెరిగిన మాట వాస్తవమే ఉండొచ్చు. అంతని అందరిని అనలేము. దాంట్లో కూడా అందుకే ఏసీబీ రైట్స్ కూడా ఎక్కువైనాయి. కొండ సురేఖ గారికి మరి ఆమె దగ్గరకు వచ్చే ప్రజలు ఎవరన్నా ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చినాం, లేకపోతే ఆర్ఐకి డబ్బులు ఇచ్చినాం, మా జిహెచ్ఎంసీ పోతే డబ్బులు ఇచ్చినాం, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మా దగ్గర కూడా మస్తు మంది అంటారు. ఆయన లిటరల్గా నాకే ఒక పరిస్థితి వచ్చి అంటే వాళ్ళని పక్కన పెడితే మంత్రుల దగ్గర పని కావాలంటే డబ్బు లేని పరిస్థితి అనే వ్యాఖ్యలు 15 నెలల నుండి నేనైతే క్షుణ్ణంగా చూస్తున్నా. ఎవరి మీద కూడా అయితే అవినీతి ఆరోపణలు రాలే. జనరల్గా తప్పు ఒప్పు అనేది మనకు తెలియదు, కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ మీడియాలో మెయిన్ ఫోర్స్లో ఎక్కడ కూడా అరే కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద ఎక్కడ కూడా ఏం రాలే. ఇక అనేవాళ్ళు ఎట్లుంటారు అని అంటే సీతక్క గారు మరి ఆ వర్షన్ ఎందుకు తీసుకున్నారో నిజంగా ఆ మాట అన్నదో లేదు నేనైతే చూడలేదు, నేనైతే ఇంట్లే. ఆమె మరి ఆ వర్షన్ ఎందుకు వచ్చిందో, ఆమె దగ్గరికి ఎవరన్నా వచ్చి ఇట్లా మేము అధికారులకు డబ్బులు ఇస్తే మమ్మల్ని పనికి తిప్పుతున్నారని ఇట్లా ఏమన్నా చెప్పి ఇంకొకసారి మా దగ్గర కూడా వచ్చేటోళ్ళు ఏమంటారంటే వాడిని డబ్బులు ఇచ్చినా పని చేస్తలేడన్నా అని వస్తారు. మేము ఫ్లోలో అన్నిండో సరే వాడిని డబ్బులు ఇచ్చింటే కూడా పని చేయకపోతే ఎట్లా, నువ్వు డబ్బులు తీసుకుని కూడా పని చేస్తలేవని కూడా అన్న సందర్భాలు కూడా ఉంటాయి, ఎవరు చెప్పేదాన్ని బట్టి. ఆ టెన్షన్లో ఆమె దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ మాట అంటే ఆమె ఆ విధంగా ఏమైనా రియాక్ట్ అయిందేమో తప్ప మంత్రుల గురించి ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు ఇప్పటివరకు. ఆ అవినీతి అసలు మీరు ఆర్థికంగానే లేనన్నప్పుడు అవినీతి ఎక్కడ ఉంటుంది చెప్పండి? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆర్థికంగా ఏం సృష్టించట్లేదు, ఆర్థికంగా దివాళా తెప్పించిండు, ఆ డబ్బులే అప్పులు కొట్టట్లేదు, లంచాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? జనరల్గా మీరే ఆలోచన చేయండి. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాటలకి కొంతమంది ఏమంటున్నారంటే నిజంగా ఆర్థికంగా బలంగా లేదు కాబట్టి ప్రజల నుంచి ఇలా ఏ పని కావాలన్నా ఇలా చేస్తున్నారా వీళ్ళు అనే ఆరోపణలు చేస్తున్నారు. ధరణి పెట్టినప్పటి నుండి అవినీతి ఆరోపణలు ఎక్కువైనాయండి. ధరణిలో ప్రతి ఎంప్లాయీ ఎందుకంటే 33 మాడ్యులేషన్స్ పెట్టిర్రు. ఒక్కొక్కసారి పోయి ఒక అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది. అప్లికేషన్కు 2000 అడిగిన లంచం అన్నట్టుగా, 5000 అడిగిన లంచమే, 10,000 తీసుకున్నట్టే రైతు దగ్గర. ఆ కరప్షన్ పెరిగి ఉండొచ్చు. ఆ కరప్షన్ పెరిగి దానికోసం వాళ్ళు ధరణిని క్యాన్సిల్ చేసారు. క్యాన్సిల్ చేసి భూభారతి పెడుతున్నారు.
నాకు తెలిసి అదే ఇంపాక్ట్ ఏమో, అదే రైతులతో ఫీడ్బ్యాక్ తీసుకున్నదేమో గవర్నమెంట్ నాకు తెలిసి. దానికోసమనే ధరని క్యాన్సిల్ చేసారేమో. ఎందుకంటే రైతుకు దక్కాల్సిన పాస్బుక్ కూడా ఎంఆర్ఓలు సతాయించిన మాట వాస్తవం ఉండొచ్చు, ఆర్డీఓలు సతాయించిన మాట వాస్తవం ఉండొచ్చు. ఆ టెన్షన్లో పని కావట్లేదని మేము డబ్బులు ఇస్తాం, మా ఎకర భూమి మిగులుతుందని వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. దాంట్లోనే అవినీతి ఏర్పడి ఉండొచ్చు. ఇప్పుడు అది లేకుండా చేస్తాం అంటున్నారు. ఒక్కటే అప్లికేషన్కు రైతుకు దక్కాల్సిన పాస్బుక్ వస్తుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. చూద్దాం, అది కూడా కొత్తది పెడుతున్నారు. దాన్ని కూడా టైం చూసుకుంటాం కదా మనం. మీరు చేసిన నిజంగా కూడా ఎన్ని అప్లికేషన్స్ గవర్నమెంట్కి పెడితే అంత లంచాలకు అవకాశాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే కామన్ మ్యాన్ టెన్షన్ ఏంది, నాకు పని అయిపోవాలి ఈరోజు, ఒక సర్టిఫికేట్ కావాలని పోతాడు. 10 రూపాయలు ఖర్చు అయినా సరే సర్టిఫికేట్ తెచ్చుకోవాలని తెలంగాణలో సామెత. అది లంచం మంత్రికి ఇచ్చినట్టు కాదుగా. ఎక్కడ లేదు అనేది ఎక్కడా లేదు. అధికారుల పొరపాటు జరుగుతుండొచ్చు, కానీ మంత్రుల మీద ఇప్పటి వరకు నాకు తెలిసి 15 నెలల్లో ఎక్కడ కూడా ఇలాంటివి రాలే. ఎందుకంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్స్. సీతక్క కానీ, మన దామోదర్ రాజనరసింహ గారు కానీ, బట్టి విక్రమార్క గారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇంత మంచి మంత్రి మండలిని ఎప్పుడైనా చూసారా నిజంగా? రియల్గా అండి, మస్తు పనిచేస్తున్నారు వాళ్ళు. కాబట్టి బయటికి చెప్పలేకపోతుండొచ్చు, బయటికి రాకుంటుండొచ్చు. ఓసారి ఎన్ని చేసినా అని కనిపించదు. కొందరు మాట్లాడరు, కొందరు మాట్లాడతారు, కొందరు చెప్పుకోలేరు, చేసే పనిని కూడా చెప్పుకోలేము. కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, కానీ దానివల్ల వెనక్కి పోయేదేం లేదు, అవినీతి చేసినట్టు కాదు. మరి కొండ సురేఖ గారు ఏ ఉద్దేశం వల్ల ఆమె దగ్గరికి వస్తే అన్నారో మనకైతే తెలియదు. ఓకే సార్, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఒకవేళ అవినీతి ఆరోపణలు జరిగితే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చా? ఇప్పుడు అరెస్టు అనేది నిజంగా కూడా మన ప్రజలకు కొంతమందికి తెలియదు, కానీ ముఖ్యమంత్రి చేతిలో ఉండదు, మంత్రుల చేతిలో ఉండదు. దానికి చట్టం ఉంది. ఆ చట్టం లోపడి ఏమన్నా అవినీతి చేసి ఉంటేనో లేకపోతే ఇక్కడ రూపకంగా ఉంటేనో ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేయరు చెప్పండి? చెయ్యొద్దని ఎక్కడ రాయలే కదా, చట్టాలు ఉన్నాయి, రాసింది దానికి వస్తాం కదా. మనం కూడా పోలీస్ స్టేషన్కి ఎవరో మన వాళ్ళు వస్తారు, ఫోన్ చేసి చెప్తాం, అయ్యా జర మనోడు అంటాం. అతలోడు కూడా న్యాయంగా ఉందనుకో, మనోనికి చేయమన్నట్టు కాదు కదా. అతలోని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయనుకోండి తప్పు చేసిండని, మనం కూడా ఏమనలే. ఇంకా సరే మంచిదే అని ఆల్చి వస్తుంది. అరెస్ట్ చేస్తాం సార్ అని మనకు చెప్పిండు అనుకో, చేయాల్సి వస్తే మంచిది అంటాం తప్ప లేదు నా వాడు చేయకు అని చట్టమే లేదుగా. తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే ఎవరినైనా పని చేయాల్సిందేగా. ఇట్లా ఖచ్చితంగా చట్టాలలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్వాల్వ్ అవుతాడని నేను అనుకోను. మీలాగా కక్ష పట్టి డ్రోన్ ఎగరేస్తే మీరు జైల్లో పెట్టిర్రు, మీరు మర్చిపోతే ఎట్లా? ఓన్లీ డ్రోన్ ఎగరేసిండని ప్రతిపక్ష నాయకునిగా డ్రోన్ ఎగరేసే చట్టం ఎక్కడ ఉందా? ఎగరేయొద్దని ఫామ్ హౌస్ల మీద వీడియోలు తీయొద్దని ఎక్కడ ఉందా? ఒక టీవీ వాళ్ళు వయసు చూపెట్టొద్దని ఉందా? చట్టాలు ఉన్నాయా? మీరే భావస్వేచ్ఛ అంటున్నారు. ఆర్టికల్ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా మాట్లాడవచ్చు అంటున్నారు. ఎవరైనా టీవీ చూపెట్టవచ్చు కదా. మరి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదా మీరు? చిన్న లాజిక్. నువ్వు డబ్బులు తిన్నాడనో, మోసం చేసిండనో, కరప్షన్ చేసిండని కాదుగా, డ్రోన్ ఎగరేసిండని చెప్పి మీరు కేసు పెట్టి లోపలేసారు. మరి మిమ్మల్ని ఎన్నిసార్లు వేయచ్చు చెప్పండి? అప్పేం నేను ఏమంటున్నా, మీరు చేసిన తప్ప అందరు చేస్తారనుకుంటారు మీరు. కానీ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించాలంటే 15 నెలలు ఎందుకు అవుతుండే చెప్పండి? ఆగాల్సిన అవసరం లేదు కదా, ఆయన చేతిలో ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా ఏం బాధ్యతలు నిర్వహించాలో నిర్వహిస్తాను. నిజంగా కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిని నేను 15 సంవత్సరాల నుండి చూస్తున్నా. ఆయన నన్నోళ్ళను కూడా ఏమన్నాడు. నిజంగా చెప్తున్నా, అసలు పట్టించుకోడు. నా పని ఏందో నేను చేసుకొని పోదాం అనే టైపే తప్ప నేను ఖచ్చితంగా ఈయన కసి తీసుకోవాలి, కసి పెంచుకోవాలనే ఉద్దేశం అయితే ఆయనకు ఉన్నట్టు అనిపించలేదు నాకు తెలిసి. నేను చూసిన కాడికి ఆయన బాడీ లాంగ్వేజ్, మాతో మాట్లాడిన విధానానికి అయితే నాకు ఉన్న దాంట్లో అత్యంత దగ్గరగా చూసిన కాబట్టి కసి పెంచుకుంటారా అంటే, ఆయన కసి పెంచుకొని కూడా ఆయన సాధించేది ఏమని చెప్పండి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, పని చేయాలనుకుంటుండు, ఆయనకు 1000 కోట్లు సంపాదించుకోవాలి, హెలికాప్టర్లు తిరగాలని లేడు, సొంత ఇంట్లో ఉంటుండు. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా చెప్పండి? ఇంతకుముందు 200-300 మంది ఈ ప్రగతి భవన్ కాడ పోలీసు వాళ్ళు ఉండేది. ఇప్పుడు 20 మంది 30 మంది ఉంటారు. అందరం ఆడంగానే పోతున్నాం. మీరు కూడా కారు తీసుకొని పోండి, ఎవరు ఆపుతలేరు ఆడ. రియల్గా ఇవన్నీ పోయి ఎవరికి ఇబ్బంది కావద్దని కమాండ్ కంట్రోల్లో కూర్చుంటున్నాం. లోపలికి పోయిన తర్వాత గేట్ పెడితే ఎవరికి ట్రాఫిక్ సమస్య కూడా లేదు.
ఇంతకుముందు ప్రగతి భవన్ కాడ ఉంటే ఆ ఏరియా పోవాలంటే కష్టమేది ముఖ్యమంత్రి ఉంటే. ఇవన్నీ ప్రజలు అనుభవించారు కదా, మనం అనుభవించింది కాదు కదా. కాకపోతే కొంత మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ చెప్పలేని పరిస్థితి. ఎంతసేపు రేవంత్ రెడ్డిని ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నారు అంతే తప్ప కాంగ్రెస్ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అలా ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజల పక్షాన నిలబడదామని చాలా తక్కువ మంది అయింది. ఇవాళ ఎంతసేపు సోషల్ మీడియా కానీ ఇంకో మీడియా కానీ వీడు ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నారు తప్ప నిజంగా కూడా దక్కాల్సింది తెలంగాణ ప్రజలకు వైద్యం, విద్య, ఈ రెండు అందిస్తే నిజంగా ఎవ్వరు వచ్చి బెగ్గింగ్ చేయరు. సగం అవినీతి కూడా పోతుంది. రియల్గా చెప్తున్నా. ఒక ఎంబీబీఎస్ సీటు చదివియాలి పిల్లని అంటే ₹1 కోటి చేయాలి. ₹1 కోటి ఎక్కడి నుంచి సంపాయాలాడు? ఏం చేసి వస్తాయి? ఒక రైతు బిడ్డను ఎంబీబీఎస్ చేయాలంటే చేయగలుగుతుందా? రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, హైదరాబాద్లో వ్యాపారం చేసేటోళ్ళు, హైదరాబాద్ బిజినెస్ ఉన్నోళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎంబీబీఎస్ చేస్తారు. కానీ ఒక మామూలు పర్సన్ డబ్బులు కట్టి ఎంబీబీఎస్ ఒక రైతు బిడ్డను చదివిస్తారా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఎంతసేపు ఈ డబ్బులు ఉన్న వాళ్ళ చుట్టే. ఇంకోటి రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. ఎవరిది పడిపోయింది చెప్పండి? కామన్ మ్యాన్కి ఏమైనా నష్టమైందా? కామన్ మ్యాన్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉందంటున్నారు. వచ్చింది. ఎందుకు పెంచాలి? ఇలా ఒక కోకాపేటలో మీరు కానీ మేము కానీ ఒక అపార్ట్మెంట్ కొనే పొజిషన్ ఉన్నావా చెప్పండి? ఉన్నావా? నెలకు ₹3 లక్షలు సంపాదించేటోడు కూడా కోకాపేటలో అపార్ట్మెంట్ కొనలేడు. మన మీడియాలో పనిచేసేటోళ్ళు ఎంతమంది కొంటుంటారు చెప్పండి? రియల్ ఎస్టేట్ ఎవరి కోసం? సామాన్యునికి రియల్ ఎస్టేట్ వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంది? రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే ఏం నష్టమైంది? ధరలు అందుబాటులోకి వస్తే కామన్ మ్యాన్ కొనుక్కుంటాడు, రైతు కొనుక్కుంటాడు, ఒక ఇస్త్రీ డబ్బా కూడా కొనుక్కోవాలి. నిజంగా కూడా అందరూ ఉండాలి కదా. ఇంతకుముందు 10 లక్షలు 15 లక్షల అపార్ట్మెంట్ అంటే ఎక్కువ, దాన్ని 40 లక్షలు అంటే ఎక్కువ హైదరాబాద్లో మంచి ఏరియాలో. ఇవాళ 2.5 కోట్లు 3 కోట్లు 10,000 ఎస్ఎఫ్టీ 20,000 ఎస్ఎఫ్టీ ఏంటి చెప్పండి? ఎవరు పెంచారు? ఎవరు స్వార్థంతో రియల్ ఎస్టేట్ పెరిగింది? పెరిగినాక ఎవరు కొంటారు చెప్పండి? ఎన్ని కొంటారు? ఒక మనిషి ఎన్ని విల్లాలు కొంటాడు, ఎన్ని అపార్ట్మెంట్స్ కొంటాడు? రియల్ ఎస్టేట్ ఎక్కడనో ఇంకో 10 ఏళ్ళకు పెరగాల్సింది ఇప్పుడే రేట్లు పెంచారు. సామాన్యునికి అందుబాటులో లేవు. అంటే హైదరాబాద్లో 100 కోట్లు ఉన్న వాళ్ళే ఉండాలి, వాళ్ళే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళే ఉండాలంటే ఎట్లయితుంది? సామాన్యుడు కూడా బతికే అవకాశం ఇవ్వాలి కదా. ఇంతకుముందు ₹10,000 వస్తే హ్యాపీగా బతికేది హైదరాబాద్లో 98, 92, 2004 వరకు. ఇవాళ 10,000 వచ్చిన సామాన్యుడు బతుకుతున్నాడా చెప్పండి? 3 పూటల భోజనం చేస్తున్నాడా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? సింగిల్ బెడ్రూమ్కి ఇలా 10,000 అడుగుతున్నారు రెంటు. ఏడ తెచ్చి కడతాడు అతను? ఎట్లా కడతాడు? ఆయన గురించి ఎవరు ఆలోచన చేస్తారు? ఇవాళ 2 పిల్లలు ఉంటే నెలకు ₹10,000 స్కూల్ ఫీజు అవుతుంది. షేర్ 10,000 అంటే 20,000 అవుతుంది. ఎక్కడ తెచ్చి పెడతాడు? ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ మాయా ఇవన్నీ చేసి ఎవరిని కాపాడుతున్నట్టు, ఎవరిని పోషిస్తున్నట్టు అనడం చాలా ఈజీ. రియల్ ఎస్టేట్ పడిపోతే ఏం చేస్తుంది? సామాన్యునికి అందుబాటులో వచ్చేంతవరకు రియల్ ఎస్టేట్ తగ్గాలి. సామాన్యుడు కూడా నేను పోయి అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. ఒక 30 లక్షలు 40 లక్షలు అప్పు చేసి అపార్ట్మెంట్ కొంటూ 10 ఏళ్ళలో తీరుతుంది. ₹1 కోటి పెట్టి అప్పు చేసి కంటే వాళ్ళ జీవితాంతం అదే కట్టాలి. ఇక ఎక్కడ కడతాడు చెప్పండి? ఎక్కడ రిలాక్స్ అవుతాడు? మరి పిల్లలు ఎట్లా చేస్తాడు? అలాంటి పరిస్థితి రావాలంటే ఏం చేయాలి సార్? మరి ఇప్పుడు ఏం చేయదండి. ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టింది కాబట్టే విచ్చల విడిగా కట్టేయడం. 10,000 ఎస్ఎఫ్టీ ఉన్నోడే అవుతుండు, డబ్బులు ఉన్నోడే అవుతుండు, లేనోడు ఎక్కడైతుంది చెప్పండి? డబ్బులు ఉన్నోళ్ళే ₹1,000 కోట్లు సంపాదించుకుంటా కామన్. అప్పుడు ఏమవుతుంది? వ్యత్యాసం పెరిగి ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసెట్ ఎందుకు నారాయణలో ఐఐటి చదివిన స్టూడెంట్కు ఎంసెట్ ర్యాంక్ వస్తలేదు? ఎందుకు వస్తలేదు చెప్పండి? మాకు సంబంధం లేదు, ఐఐటి చెప్పినాం అంటారు. ఐఐటి చెప్తే ఎంసెట్ కూడా రావాలి కదా. ఎంసెట్లో సీటు రాకపోతే 14 లక్షలు 15 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో కామన్ మ్యాన్ ఎట్లా జాయిన్ చేస్తాడు చెప్పండి? అప్పు చేసో నారాయణలో చదివిస్తుండు. ఎందుకు? నా కొడుకు నారాయణలో చదవకపోతే భవిష్యత్తు లేదని తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు ఇవాళ. అట్లాంటి నారాయణ ఇవాళ ఏం చేస్తుంది? ఎంతమంది దగ్గర దోపిడీ అవుతుంది? ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎవరు బతకాలి? కామన్ మ్యాన్ బతకాలంటే ఎట్లా బతకాలి? ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టాలంటే ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి గురుకులకి హాస్టల్ పెంచింది, సన్నబియ్యం ఇచ్చింది, ఎంప్లాయీస్ని ఇచ్చింది, టీచర్ల ట్రైనింగ్ ఫస్ట్ టైం టీచర్ల ట్రైనింగ్ జరుగుతుంది. మీరు ఎంక్వైరీ చేసుకోండి, నిన్న స్టార్ట్ అయినాయి
హాలిడేస్లో పిల్లలకు చదువులు చెప్పేటోళ్ళు ప్రైవేట్ వాళ్ళు, ఇప్పుడు టీచర్లకు గవర్నమెంట్ టీచర్లకు నింటి ట్రైనింగ్లు జరుగుతున్నాయి. మీరు ఎట్లా క్లాసులు చెప్పాలి, స్టూడెంట్లను ఎట్లా తీసుకురావాలి, ఊర్లలో ఎట్లా తిరగాలి, మీరు పోయి స్టూడెంట్ తల్లిదండ్రులను ఎట్లా అది చేసుకోవాలి, మీరు గవర్నమెంట్ స్కూళ్ళకు ఖచ్చితంగా చేర్పించాలని ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎప్పుడైనా జరిగిందా? ఉన్నత విద్యామండలి ఆయన చేతిలో ఉంది కాబట్టి చేయగలుగుతుండు. ఇవన్నీ బయటికి ఆయన రోజు వచ్చి చెప్పుకోలేడుగా. నిన్న మొన్న స్టార్ట్ అయింది టీచర్స్కు ట్రైనింగ్ అనేది ఫస్ట్ టైం. కాబట్టి ఇవన్నీ మాట్లాడడం చాలా ఈజీ. అందరికీ అన్నీ అందుబాటులో ఉంటే హైదరాబాద్ 1,30,00,000 మంది హ్యాపీగా బతకాలంటే ఒక్కటేనండి, వాళ్లకు రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు సవ్యంగా జరగాలంటే ఈ హైదరాబాద్ని ఎవరెవరు బాగుపరచాలా, అందులో రేవంత్ రెడ్డి బాగుపరుస్తారని పూర్తిగా నమ్ముతున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా టైం ఇచ్చారు, చాలా ఓపికగా అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా.